రీసెంట్గా మన కేటెన్ న్యూస్ ఛానల్లో చూస్తే గ్రాఫాలజీ అనే సబ్జెక్టు పైన కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తాం. రెస్పాన్స్ కూడా చాలా మంచిగా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తామంటే కొన్ని పర్టికులర్గా కొన్ని అంశాలు అనుకున్నాం అనమాట. సో డీజే టిల్లు సినిమాలో లైక్ రాధిక, టిల్లు స్క్వేర్లో లిల్లీ, సో బయట రియల్ లైఫ్లో ఈ రాధిక, లిల్లీ లాంటి వాళ్ళను ఎలా ఫైండ్ చేయాలి అంటే త్రూ గ్రాఫాలజీ. ఒక అమ్మాయితో రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు కానీ లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఒకవేళ అమ్మాయి రాధిక లాంటిదా, లిల్లీ లాంటిదా, లేదంటే ఇంకా మంచి క్యాండిడేటా అని తెలుసుకోవడం అవుతుందా ద్వారా? అవుతుంది సార్. సో అలాంటి ట్రేట్స్ ఎలా ఉంటాయి అసలు? మనం ఒక 4 లెటర్స్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెటర్ వచ్చేసి ఈ హుక్ షేప్లో ఉండే వాళ్ళందరూ వీళ్ళు ఆటోమేటిక్గా బ్లాక్మెయిల్ చేయాలి, ఆ పర్సన్ ఎలా అయినా ట్రాప్లోకి తీసుకొని రావాలి, ఆ పర్సన్ ఎట్లా ఏం చెప్తే వింటాడు. మనం టిల్లులో మూవీలో కూడా చూసుకున్నట్టయితే ఆయన ఎక్కడికి ఇచ్చాలి, ఏ విధంగా తన చేత నిజం రాబెట్టాలి అనేసి లైక్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్లో ఆమె ట్రై చేస్తుంది. ఎక్సలెంట్ పర్సన్స్ ఆర్ వెరీ క్రియేటివ్ పర్సన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్రియేటివ్గా ఆలోచిస్తారు. అసలు ఎంత బాగా యాక్ట్ చేస్తారంటే ఇది నిజమో అబద్ధం తెలుసుకోవడం కూడా చాలా కష్టం. నటించమంటే జీవించడం అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది చూసి ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ఏమైందంటే ఇంకా ఏడుపు వచ్చేసి ఇంత జరిగింది, ఇది జరిగింది అంత నాకు ఇలా జరిగిపోయింది. ఇంకా మీకు సెన్సిటివ్ కార్నర్లో మాట్లాడతారు, వాళ్ళకి అది పాజిటివ్ కార్నర్లో తీసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే అనెథికల్గా సెక్స్లో పాల్గొంటూ ఉంటారు. వెరీ డేంజరస్ పర్సన్స్ ఆల్సో. స్వీట్ టంగ్ ఉంటుంది. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఈ మాటలు విని ఆ పర్సన్ అయ్యో ఇంత మంచి అమ్మాయిలు అంటే ఇంత మంచి పర్సన్ నా మిస్ చేసుకున్నా అనేసి అనేటట్టు ఉంటారు. వెరీ డేంజరస్ పర్సన్స్. వీళ్ళు ఎవరైతే ఇలా లూప్ పెట్టి రాస్తారో వీళ్ళు ఎంత డేంజరస్ అంటే అంత డేంజరస్. ఇప్పుడు హీరో గురించి మాట్లాడుకుందాం. సో టిల్లు ఎంత క్రిటికల్ పొజిషన్కి వెళ్ళిపోతాడంటే మొత్తం కంప్లీట్గా డౌన్ అయిపోతాడు, జీరో. హాయ్ హలో, వెల్కమ్ టు కేటెన్ న్యూస్. సో రీసెంట్గా మన కేటెన్ న్యూస్ ఛానల్లో చూస్తే గ్రాఫాలజీ అనే సబ్జెక్టు పైన కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తాం అండ్ వాటికి రెస్పాన్స్ కూడా చాలా మంచిగా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తామంటే కొన్ని పర్టికులర్గా కొన్ని అంశాలు అనుకున్నాం అనమాట. సో ఆ అంశాల పైన మళ్ళీ ఒకసారి గ్రాఫాలజిస్ట్ సతీష్ కుమార్ గారితో మాట్లాడి ఆ అంశాలను చర్చిద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. నమస్కారం సార్, సతీష్ గారు. సో చాలా థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒకసారి పిలవగానే మళ్ళీ మా స్టూడియోకి వచ్చి మాతో సహకరించి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు. సో లాస్ట్ మన ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అదే బేస్ చేసుకొని ఏమనుకున్నామంటే లైక్ టిల్లు సినిమా ఉంది కదా, టిల్లు స్క్వేర్, డీజే టిల్లు. సో డీజే టిల్లు సినిమాలో లైక్ రాధిక, టిల్లు స్క్వేర్లో లిల్లీ, సో బయట రియల్ లైఫ్లో ఈ రాధిక, లిల్లీ లాంటి వాళ్ళను ఎలా ఫైండ్ చేయాలి అంటే త్రూ గ్రాఫాలజీ చేయొచ్చు సార్. డెఫినెట్లీ అంటే తెలుసుకోవచ్చు. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఒక వ్యక్తి ఒక అమ్మాయితో రిలేషన్షిప్లోకి వెళ్ళే ముందు కానీ లేదంటే ఒక అమ్మాయితో పరిచయం పెంచుకునే ముందు అంటే దీంతో లాంగ్ లైఫ్ షేర్ చేసుకోవాలనుకున్నప్పుడు సో ఒకవేళ అమ్మాయి రాధిక లాంటిదా, లిల్లీ లాంటిదా, లేదంటే ఇంకా మంచి క్యాండిడేటా అని తెలుసుకోవడం అవుతుందా ద్వారా? అవుతుంది సార్. అంటే త్రూ లెటర్స్ ద్వారా ఓవరాల్ అంటే ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూలో చెప్తున్నా అది ఆ పర్సన్ ట్రేట్స్ ఇలా ఉంటాయని చెప్పొచ్చు. మనకి చూసుకున్నట్టయితే కొన్ని ట్రేట్స్లో మనం ఈజీగా వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసి, అంటే కొంతమంది ఏం చేస్తారంటే సిచ్యువేషన్ వచ్చి కొంతమంది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకనేసి అంటే అలాంటి పర్సన్స్ ఎలా ఉంటారు, వీళ్ళు ఎలా ఉంటారని మనం ముందుగానే తెలుసుకున్నట్టయితే ఆ ట్రాప్ నుంచి మనం ముందుగానే బయటకు రావచ్చు. బట్ వాళ్ళకి ఇన్ డీటెయిల్గా కావాలంటే ఎవరైనా గ్రాఫాలజిస్ట్కి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మొత్తం అంతా చెప్తారు. బట్ ఇలాంటి పర్సన్ ఈ ట్రేట్స్ కలిగి ఉంటారని మాత్రం మన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలం. పర్టికులర్గా ఇవి ఉన్నాయి కదా నువ్వు ఇలాంటి పర్సన్ అని ఎవరు జడ్జ్ చేయడం అనేది అది కొంచెం. ఓకే, సో అలాంటి ట్రేట్స్ ఎలా ఉంటాయి అసలు? మనం ఒక 4 లెటర్స్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెటర్ వచ్చేసి జీ. లెటర్ జీలో ఏంటంటే జీ ఇలా రాసి ఇలా హుక్ షేప్లో రాస్తారు. ఇది చూసుకున్నట్టయితే ఈగల్ మన గెద్ద ఏదైతే ఉంటుందో కోడి పిల్లలు ఎత్తుకెళ్ళిపోయేటప్పుడు తన తల్లి ఎక్కడుంది, పిల్లలు ఎక్కడున్నాయి, సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను కరెక్ట్గా క్యాచ్ చేసి పట్టుకుని వెళ్ళిపోతుంది. ఇన్ ద సేమ్ టైం ఈ జీ రాసే వాళ్ళు ఏంటంటే ఎక్కడ వీక్ పాయింట్ ఉంది,
ఈయన ఎక్కడ దొరుకుతాడు, ఇంతకుముందు ఈయన చరిత్ర ఏంటంతా తెలుసుకొని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే. ఈ బ్లాక్మెయిలింగ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళందరూ లెటర్ జీలో ఈ హుక్ షేప్ ఉంటుంది ఇలా. ఓకే. రివర్స్ లో రాస్తారు అయితే. ఎస్ సార్. ఓకే. ఈ హుక్ షేప్ లో ఉండే వాళ్ళందరూ వీళ్ళు ఆటోమేటిక్ గా బ్లాక్మెయిల్ చేయాలి, ఆ పర్సన్ ఎలా అయినా ట్రాప్ లోకి తీసుకొని రావాలి, ఆ పర్సన్ ఎట్లా ఏం చెప్తే వింటాడు. మనం టిల్లులో మూవీలో కూడా చూసుకున్నట్టయితే ఆయన ఎక్కడ ఇరికించాలి, ఏ విధంగా తన చేత నిజం రాబెట్టాలి అనేసి లైక్ డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ లో ఆమె ట్రై చేస్తూ ఉంటుంది. ఇలాంటి పర్సన్స్ అందరూ ఒక జీలో తెలుసుకోవచ్చు. సెకండ్ ట్రైట్ ఏంటంటే లెఫ్ట్ స్లాండ్ లో రాస్తారు. లెఫ్ట్ స్లాండ్ పర్సన్స్ ఆర్ వెరీ క్రియేటివ్ పర్సన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. అసలు ఎంత బాగా యాక్ట్ చేస్తారంటే ఇది నిజమో అబద్ధం తెలుసుకోవడం కూడా చాలా కష్టం. నటించమంటే జీవించడం అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది చూస్తారా, ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ఏమైందంటే ఇంకా ఏడుపు వచ్చేసి ఇంత జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, అంతా నాకు ఇలా జరిగిపోయింది. ఇంకా సెన్సిటివ్, మీకు సెన్సిటివ్ కార్నర్ లో మాట్లాడతారు, వాళ్ళకి అది పాజిటివ్ కార్నర్ లో తీసుకుంటూ ఉంటారు. ఇంకో లెటర్ ఏంటంటే లెటర్ సి. లెటర్ సిలో చూసుకున్నట్టయితే ఇలా రింగిల్ వచ్చి ఇలా ఉంటుంది మనకి. లైక్ టిల్లు స్క్వేర్ మూవీలో లిల్లీ రింగ్స్ ఎలా అయితే హెయిర్ రింగ్స్ ఉంటాయి, లెటర్ సిలో అలా రింగిల్ తిరిగి ఉంటుంది. ఈ రింగిల్ తిరిగి ఏంటంటే అనెథికల్ గా సెక్స్ లో పాల్గొంటూ ఉంటారు. వెరీ డేంజరస్ పర్సన్స్ ఆల్సో. స్వీట్ టంగ్ ఉంటుంది. వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే ఈ మాటలు విని ఆ పర్సన్ అయ్యో ఇంత మంచి అమ్మాయి అంటే ఇంత మంచి పర్సన్ మిస్ చేసుకున్నా అనేసి అనేటట్టు ఉంటుంది. వెరీ డేంజరస్ పర్సన్స్ వీళ్ళు ఎవరైతే అలా ఇలా లూప్ పెట్టి రాస్తారో వీళ్ళు ఎంత డేంజరస్ అంటే అంత డేంజరస్. అంత స్వీట్ గా మాట్లాడి ప్రతి విషయంలో అంటే తను చేసే ప్రాసెస్లో లైక్ తను ఇంకేదైనా అనెథికల్ రిలేషన్షిప్స్లో పెట్టుకున్నా కానీ అవి నీకు తెలియకుండా తను నేను ఎలా మేనేజ్ చేయాలి, నేను ఎక్కడ నొక్కాలి, నేను ఎక్కడ తొక్కాలి అన్ని విషయాలు తెలుసుకుంటూ జాగ్రత్తగా అన్ని మేనేజ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. ఓకే. ఇంకోటి లెటర్ ఏంటంటే లెటర్ ఎం. లెటర్ ఎం చూసుకున్నట్టయితే ఇలా ఒకటి లైక్ హీల్ షేప్లో ఇలా వస్తుంది. సెకండ్ థింగ్ ఇలా వచ్చేసి సీలా వస్తుంది కొంచెంగా. ఈ లెటర్ ఏంటంటే వీళ్ళు కూడా రొమాన్స్ విషయంలో లైక్ ఆ పర్సన్ మీకు లైక్ ఆ పర్సన్ తిని వసపరుచుకోవాలనేసి అనుకుంటే ఫస్ట్ రొమాన్స్ ద్వారా అప్రోచ్ అయ్యి మళ్ళీ టిల్లు మూవీలో చూసుకున్నా కూడా స్టార్టింగ్ మనకి ఇదంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇలాంటి పర్సన్స్ అందరూ ఇట్లా రాస్తారు. వీళ్ళు ఏంటంటే ఆ సిచ్యువేషన్ నుంచి వీళ్ళు బయటపడడం కోసం ఆ పర్సన్ ఎలా అయినా ఇచ్చేసి ఆ మినిట్ ఇతనే గ్రాస్పింగ్లో తెచ్చుకోవడానికి ఆ మినిట్ వీళ్ళు అనెథికల్ సెక్సెస్ లైక్ సెక్సువల్ రిలేషన్షిప్లో కానీ రొమాన్స్ విషయంలో కానీ ఆ పర్సన్ ఆకట్టుకోవడానికి ఇలా చేస్తుంటారు. ఈ 4 ట్రేట్స్ ఎవరి దాంట్లో అయితే ఉంటాయో మనం ముందుగానే కొంచెం అబ్జర్వ్ చేసుకుని అయితే అవేర్నెస్ రావచ్చు. లైక్ నువ్వు ఇలా ఇన్ కేస్ ఆఫ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ వైఫ్ హ్యాండ్ రైటింగ్ చూసినప్పుడు నువ్వు అన్నీ ఇలా రాస్తున్నావు, నువ్వు అనెథికల్గా రిలేషన్షిప్ పెట్టుకున్నావు అంటే అది కరెక్ట్ కాకపోవచ్చు మేబీ. ఎందుకనేసి అంటే మనం చెప్పింది ఓన్లీ అవేర్నెస్ కోసం. ఓకే ఆ ట్రేట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇంకొంచెం అవేర్గా ఉంటే మంచిది. ఓకే ఈ క్వాలిటీస్ ఉండొచ్చు, ఆ పర్సన్ పర్టికులర్గా ఇలానే ఉంటారనేసి ఆ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఆ పర్సన్ ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే ఓవరాల్ హ్యాండ్ రైటింగ్ చూసినప్పుడు ఆ పర్సన్ నిజంగా వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉన్నారా, నిజంగా సెక్సువల్ డిజైర్స్ ఉన్నాయా, లేదంటే ఇంకెలా ఈ పర్సన్ మనకి బ్లాక్మెయిల్ మైండ్ సెటా, లేదంటే లైక్ యాక్టింగ్ చేస్తున్నారా, కొన్ని సిచ్యువేషన్ లైఫ్ చెప్తున్నారా ఏంటనేది తెలుసుకోవచ్చు. అది డిఫరెంట్ క్రైటీరియాలో వస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే టిల్లు స్క్వేర్ కానీ టిల్లు మూవీలో కానీ ఒక రాధిక క్యారెక్టర్ని తీసుకుంటే ఆమె ఎట్లా ఉంటుంది, ఆమె ఎట్లాంటి సిచ్యువేషన్స్లో లైక్ ఏ విధంగా డీల్ చేస్తుందో ఆ ట్రేట్స్ గురించి మనం జస్ట్ తెలుసుకుందాం. ఓకే. నేనేమంటున్నానంటే యాజ్ ఎ యూత్కి అందించాల్సిన మెసేజ్ కానీ లేదంటే ఆఫ్టర్ మ్యారేజ్ కానీ వాట్ ఎవర్ జస్ట్ ఆ అవేర్నెస్ అనేది ఉంటే మనం వాళ్ళని సిచ్యువేషన్ నుంచి లైక్ ఆ ఫర్దర్గా ఏవైతే వస్తాయో ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయచ్చు అంటున్నాను. ఓకే. సో మనము హీరోయిన్స్ గురించి అయితే తెలుసుకున్నాము. అంటే లైక్ బయట రియల్ లైఫ్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారు. సో చాలా జరుగుతున్నాయి కూడా మనం చూసుకున్నట్టయితే. సో ఇప్పుడు హీరో గురించి మాట్లాడుకుందాం, టిల్లు గురించి. సో టిల్లు ఎంత క్రిటికల్ పొజిషన్కి వెళ్ళిపోతాడంటే మొత్తం కంప్లీట్గా డౌన్ అయిపోతాడు, జీరో. అంటే అక్కడికి వెళ్ళినాక కూడా అతను మళ్ళీ అంటే ఆ సిచ్యువేషన్ని కూడా మొత్తం ఎట్లా హ్యాండిల్ చేస్తారంటే కూల్గా నిదానంగా మొత్తం అనలైజ్ చేసి చాలా ఈజీగా బయటకు వస్తాడు ఆ సిచ్యువేషన్ నుంచి. అంటే ఇలాంటి వ్యక్తులు ఉండడం కూడా చాలా కష్టం యాక్చువల్లీ. అంటే నార్మల్గా వేరే వ్యక్తులను చూసుకుంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు అక్కడ అవుట్ అయిపోతారు. ఇంకా అదే దేవదాస్ అవ్వడమో లేకపోతే సూసైడ్లో లేకపోతే సంథింగ్ ఏదో జరుగుతుంటాయి. కానీ
ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మూవీలో రెండిట్లో డీజే టిల్లులో కానీ టిల్లు స్క్వేర్లో కానీ Okay. అంటే ఆ క్రిటికల్ పొజిషన్ నుంచి చాలా నీట్ గా బయటకు వస్తాడు టిల్లు. అంటే ఆ అనలిటికల్ థింకింగ్ ఉంది చూసారా, ఓకే అలాంటి థింకింగ్ ని మన లోపల ఎట్లా డెవలప్ చేసుకోవాలి అండ్ ఆ విధంగా ఉన్న వ్యక్తులను ఎలా ఫైండ్ చేయాలి, Okay. మనం కూడా ఆ విధంగా ఎలా అంటే మనకు ఒకనొక సిచ్యువేషన్ డిప్రెషన్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, అంటే లవ్ ఫెయిలియర్ అవుతుంది, ఇలాంటి ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమవుతాయి. సో వీటన్నిటి నుంచి కూడా సేమ్ టిల్లు ఎట్లయితే బయటకు వచ్చాడో ఆ విధంగా మనం బయటికి రావాలంటే ఏం చేయాలి? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టిల్లు స్క్వేర్లో కానీ టిల్లు మూవీలో కానీ చూసుకున్నట్టయితే